అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించిన తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్నవారు వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొద్దిగా ఆలస్యం. ఎందుకనే వివరాలు ముందుగా తెలుసుకుందాము. సో, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చిందండి. సో, కూటమి సర్కారైతే ఎన్నికల ఆహ్, అమిల్ అమల్లో భాగంగా అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని జెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇక దీనికోసం ఇప్పటికి ఇలాంటి పథకాలు అమలవుతున్న రాష్ట్రాల్లో అధికారిక పర్యటన చేశారు. ఈ మేరకు కార్యాచరణను గూడా సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ కార్య ఈ మేరకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. అందుకే ఈ పథకం ఆలస్యం అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మరి రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పిస్తే ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరగనుంది. ఈ సందర్భాలు పొరుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయయితే చెప్తున్నారు ముఖ్యంగా. సో, అందుకే అదనపు బస్సులను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. అంతేకాదు ఖాళీగా ఉన్న డ్రైవర్లను కూడా పోస్టులను భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీనికోసం నివేదికను కూడా సిద్ధం చేశారని సమాచారం. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని ప్రారంభిస్తే బాగుంటుందని అయితే అధికారులు అంటున్నారు. ఒకవేళ అదనపు బస్సులు లేకుండా చాలీ బస్సులతో ఈ సదుపాయాన్ని కల్పిస్తే ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతాయని అయితే అంటున్నారు. సీఎం చంద్రబాబు ఇవాళ ఆర్టీసీ బస్సు ఫ్రీ జర్నీపై కీలక సమావేశాన్నయితే నిర్వహించనున్నారు. తెలంగాణ, కర్ణాటకలో అధికారులు చేసిన అధ్యయనం వివరాలను సీఎం చంద్రబాబు ఇవాళ పరిశీలిస్తారు. ఈ పథకంపై సీఎం చంద్రబాబు ఇవాళే ప్రకటన చేసే అవకాశం ఉంది అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత ఆర్టీసీలో 10,000 బస్సులున్నాయి. వాటిలో సొంత బస్సులు 8,220, మిగిలినవి 1,480 కొత్త బస్సులను కొనుగోలు చేయాల్సిందిగా. సో, ప్రతి నెల కొన్ని చొప్పున బస్సులను బాడీ బిల్డింగ్ పూర్తి చేసుకొని డిపోలకైతే వస్తున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే మహిళల ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. దీనికోసం అదనంగా అట్‌లీస్ట్ 2,000 కొత్త బస్సులు అవసరమైతాయని అధికారులు ఒక అంచనాకొచ్చారు. అలాగే 3,500 మంది డ్రైవర్లు పోస్టులు కూడా భర్తీలు చేయాలని నివేదిక రూపొందించారు అధికారులు. సో, ఇవాళ దీనికి సంబంధించి మనకు ఒక క్లారిఫికేషన్ అయితే రానుంది. సో, మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.